తెలంగాణలో జరుగుతున్నటువంటి ఎమ్మెల్సీ ఎన్నికలలో బీజేపీ ప్రభుత్వం గత 11 సంవత్సరాలుగా నిరుద్యోగ యువతకు ఉద్యోగులకు ఇచ్చినటువంటి హామీలు ఒక్కటి కూడా అమలు కాలేదు. సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి మరి 200 ఉద్యోగాలు కూడా జిల్లాలలో ఇవ్వలేనటువంటి నిస్సాయ స్థితిలో ఈరోజు నిరుద్యోగ యువతకు ఉద్యోగులకు జవాబు చెప్పుకోలేక మరి ఎలాంటి ఆయన దగ్గర సబ్జెక్ట్ లేదు, చెప్పుకోవడానికి అభివృద్ధి లేదు. కాబట్టే నోరు విప్పితే హిందుస్థాన్, పాకిస్తాన్, ముస్లిం, హిందూ ఇది తప్ప ఇంకొక వర్డ్ లేదు. ఈరోజు నేను సూటిగా బండి సంజయ్ గారిని అడుగుతున్నా, పట్టభద్రుల ఎన్నికలలో ఓటు అడిగే నైతిక అర్హత మీకుందా? మీకు నిజంగా నైతిక అర్హత ఉంటే ఎన్ని కోట్ల ఉద్యోగాలు ఈరోజు తెలంగాణ ప్రాంతానికి గత 11 సంవత్సరాలుగా మీరు ఇచ్చారు? ఎంత ఉపాధి కల్పించారు? అదేవిధంగా ప్రభుత్వ రంగ సంస్థలలో మీరేమన్నా బాగు చేసిరా? రైల్వే ఉద్యోగులకేమన్నా అదనంగా జీతాలు పెంచిరా? ఉద్యోగాల యొక్క స్థాయిని తగ్గించారు తప్ప జీతాలు కూడా పెంచలేనటువంటి పరిస్థితి. అదేవిధంగా ఉన్న ఉద్యోగాలను కూడా ప్రైవేటైజేషన్ చేశారు, కంపెనీలను ప్రైవేటైజేషన్ చేశారు. ఎంత దుర్మార్గం అంటే మీ ప్రభుత్వంలో ఇవాళ దేవుడి పేరు చెప్తారు కదా, దేవునికి పెట్టే అగ్గిపెట్టె మీద కూడా, అగరబత్తి మీద కూడా జీఎస్టీ. ఇవాళ ఈ దేశాన్ని అత్యున్నతంగా తీర్చిదిద్దేటువంటి వ్యవస్థ విద్యా వ్యవస్థ. మన భారతదేశం యొక్క మానవ వనరులు విద్య, ఇక్కడ నుంచే మన వనరులు తయారైతాయి. ఆ విద్య మీద మీ ప్రభుత్వము 18% జీఎస్టీ విధిస్తుంది. ఇంకా మీకు ఓటు అడిగే నైతిక అర్హత ఎక్కడదని నేను చెప్తా ఉన్నా. ఇలాంటి వాటన్నిటికీ జవాబు చెప్పలేక జీఎస్టీ గాని, విభజన హామీలు 11 సంవత్సరాలైనా విభజన హామీలకు అమలు కాలే తెలంగాణకు, అసలు తెలంగాణ ఏర్పాటుని వ్యతిరేకించిన మీరు ఇవాళ ప్రతిసారి ఎన్నికలు వచ్చినప్పుడు హిందూ ముస్లిం లేదా హిందుస్థాన్ పాకిస్తాన్ అని పాకిస్తాన్ తోటి భారతదేశాన్ని పోల్చి భారతదేశం యొక్క గొప్పతనాన్ని, ఔన్నత్యాన్ని, ఐక్యతను, అభివృద్ధిని, మరి మత సామరస్యాన్ని, ప్రపంచానికి ఆదర్శంగా ఉన్నటువంటి భారత రాజ్యాంగాన్ని కించపరచడం తప్ప మీకు దమ్ముంటే, మీకు నైతిక విలువలుంటే మేము ఇన్ని లక్షల కోట్లు తెచ్చి ఇక్కడ అభివృద్ధి చేసినాము, ఇగో ఇన్ని యూనివర్సిటీలు ఇచ్చినాము, ఇన్ని మరి మోడల్ కాలేజ్ స్కూల్స్ ఇచ్చినాము, ఇన్ని ఏకలవ్య ఇచ్చినాము, ఇంతవరకు మా ట్రైబల్ యూనివర్సిటీకి మీరు 11 సంవత్సరాలు అవుతుంది, కనీసం వర్క్ కూడా మొదలు పెట్టలేదు. కాబట్టి బండి సంజయ్ గారికి చెప్పుకోవడానికి ఏం లేదు. నిజంగా మీకు పాకిస్తాన్తో యుద్ధం చేయాలనుకుంటే భారత సరిహద్దుల్లో ఉన్నటువంటి సైనికుల దగ్గరికి వెళ్లి వారిని భుజం తట్టండి, వారి పోరాటంలో ఆ యొక్క యుద్ధంలో మీరు పాల్గొనండి. అంతేగాని మాటకు భారతదేశం యొక్క కీర్తిని, మరి పాకిస్తాన్ అనేది అన్ని రంగాలలో వెనుకబడ్డటువంటి ఒక చిన్న దేశం, మత కొట్లాటలు, ఆకలి చావులు, అంతర్గత డిస్టర్బెన్స్, ఇలాంటి అన్ని రంగాలలో మనతో వెనుకబడ్డ ఉన్నటువంటి పాకిస్తాన్తో పోల్చడం ఇది ఎంతవరకు కరెక్ట్? బండి సంజయ్ గారు, మీరు వచ్చేటప్పుడు భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసి వచ్చారు. భారతీయులందరూ నా సోదరులే, భారత రాజ్యాంగాన్ని మనం కాపాడుతామని. ఈరోజు వితిన్ భారతదేశంలో ఉన్నటువంటి ప్రజల మధ్య మీ అధికారం కోసం, మీ సీట్ల కోసం ఇంత విభజన విద్వేషపు మాటలు అవసరమా? మీరు ఒక్క రోజన్నా మీరు కానీ మీ పార్టీ కానీ తెలంగాణకి ఇది చేసినాం అని చెప్పుకున్నారా? చెప్పుకోలేదు. ఎందుకంటే చేసింది శూన్యం. కాబట్టి పట్టభద్రులారా ఆలోచించండి. కాంగ్రెస్ బలపరిచినటువంటి మరి గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీగా నిలబడ్డటువంటి నరేందర్ రెడ్డి ఒక విద్యావేత్త, మరి ప్రజలందరి మధ్య జీవించేటువంటి నాయకుడు. ఈరోజు విద్యార్థులకు గాని డైట్ ఛార్జెస్ పెంచడం, నిరుద్యోగ యువతకు సంవత్సర కాలంలో 54,000 పైగా ఉద్యోగాలు ఇచ్చి రేపు మళ్లీ ఉద్యోగాలు కోడైపోగానే ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నటువంటి ప్రభుత్వాన్ని ఈరోజు మరి అత్యంత దారుణంగా విమర్శిస్తున్నటువంటి బీజేపీ నాయకుల నోర్లు మూయించండి. ఎమ్మెల్సీ నరేందర్ రెడ్డి గారి యొక్క 1వ ప్రాధాన్యత ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించి పనిచేసే ప్రభుత్వాన్ని సపోర్ట్ చేయండి, పట్టం కట్టండి. భావోద్వేగాలు సృష్టించి కొట్లాటలు సృష్టిస్తే చదువుకున్న యువతకు ఉద్యోగాలు, ఉపాధి రావు. గొడవలలో కేసులు పెట్టించే కుట్రలు తప్ప బీజేపీ రాజకీయము
మిమ్మల్ని ఉద్యోగాలలో స్థిరపడే రాజకీయం కాదు. బీఆర్ఎస్ బీజేపీ దొందే. ప్రజల భావోద్వేగాలను రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవడం, ఆ యువత మీద రకరకాలుగా ఇబ్బందులు పెట్టడం, తద్వారా వాళ్ళను వదిలేయడం. కానీ పనిచేసిన ప్రభుత్వం, పని చేస్తున్న ప్రభుత్వం, ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండేటువంటి ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, సోనియమ్మ ప్రభుత్వం, ప్రజా ప్రభుత్వం, ఇందిరమ్మ ప్రభుత్వం. కాబట్టి ఈ రోజు అనేక మందికి ఉద్యోగాలతో పాటు ప్రమోషన్లు, ట్రాన్స్ఫర్స్, జటిలమైనటువంటి అనేక సమస్యలను పరిష్కరించిన ఘనత ఈ యొక్క ప్రజా ప్రభుత్వందని తెలియచేస్తూ, అయ్యా బండి సంజయ్ గారు, మీకు యుద్ధం చేయాలనుకుంటే పాకిస్తానీ తోటి మీరు భారత సైన్యం అక్కడ సరిహద్దుల్లో ఉన్నారు, వాళ్ళతోటి వెళ్ళి చేయి కలపండి, వాళ్ళను మనోళ్లను మంచిగా సపోర్ట్ చేయండి, అక్కడికి వెళ్ళి మనోధైర్యంగా కల్పించండి. అంతేగాని దేశంలో కంట్రీలో యుద్ధ వాతావరణం తీసుకొచ్చేటువంటి మాటలు, ఇదొక కేంద్ర మంత్రిగా భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసి వచ్చిన నీకు ఇది తగదు. ఇది రాజకీయ అపరిపక్వతకు ఇది నిదర్శనమని తెలియజేస్తా ఉన్నా.